వెల్కమ్ టు అవర్ ఛానల్ టాలీ రాడార్. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. కొంతకాలంగా రామాయణం సినిమా గురించినటువంటి చర్చలు వార్తలు మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఇండియన్ ఫిల్మ్గా ఈ రామాయణం అనేది నిలవబోతోంది అని చెప్పేసి ఇప్పుడు వార్తలు వస్తూ ఉన్నాయి. 2 భాగాల ఈ సినిమాని ఏకంగా 4,000 కోట్ల రూపాయల బడ్జెట్ తోటి నిర్మిస్తున్నట్లు ఆ సినిమా నిర్మాత తెలియజేశారు. నమిత్ మల్హోత్రా. రణబీర్ కపూర్ శ్రీరామునిగా, సాయి పల్లవి సీతగా, యష్ రావణాసురునిగా, కాజల్ అగర్వాల్ మండోదరిగా, సన్నీ డియోల్ హనుమంతుడిగా నటిస్తున్నటువంటి ఈ భారీ బడ్జెట్ పౌరాణిక చిత్రం ఇప్పుడు నిజంగానే అందరి దృష్టిని ఆకర్షిస్తుందని చెప్పాలి. అయితే ఈ బడ్జెట్ విషయంలో నెటిజన్లు రకరకాలుగా వ్యాఖ్యానిస్తున్నారు. అసలు 4,000 కోట్ల రూపాయల బడ్జెట్ తోటి ఒక భారతీయ సినిమా తయారవటమా అని చాలామంది షాకు కూడా గురవుతున్నారు. భారతీయ సినీ విశ్లేషకులు మాత్రమే కాదు, అంతర్జాతీయ సినీ విశ్లేషకులు కూడా ఈ బడ్జెట్ విషయంలో తమ ఆశ్చర్యాన్ని ప్రకటిస్తున్నారు అనేది నిజం. అసలు నిజంగా అది పాజిబులేనా? 4,000 కోట్ల రూపాయలతోటి 2 భాగాల సినిమా. ఇప్పటిదాకా 1,000 కోట్ల రూపాయలతో కూడా ఒక భారతీయ సినిమా రూపొందించబడలేదు. ఫస్ట్ టైం మనం వింటూ ఉన్నాం 1,000 కోట్ల రూపాయల బడ్జెట్ తోటి SSMB 29 సినిమా తయారవుతుందని. రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న సినిమా కావడంతో, అది కూడా ఇది గ్లోబ్ ట్రాటింగ్ ఇతివృత్తంతో, అంటే లోకాన్ని చుట్టేటువంటి ఒక వీరుడి కథతోటి ఈ సినిమాని ఆయన రూపొందిస్తున్నాడు. దీన్ని కూడా ఆయన ఒక గ్లోబల్ ఫిలింగానే రూపొందిస్తున్నాడు. కాబట్టి ఆ బడ్జెట్ వర్కౌట్ అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా సినిమా రిలీజ్ అవుతుంది. రాజమౌళికి ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులు గ్లోబల్ లెవెల్లో ఖచ్చితంగా వర్కౌట్ అవుతాయి. కాబట్టి ఆ 1,000 కోట్ల రూపాయలు అనేవి ఈజీగా రికవర్ అవుతాయి అనేటువంటి నమ్మకం అందరిలో ఉంది. మరి ఇప్పుడు రామాయణ్ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తోంది నితేష్ తివారీ. అతను ఇంతకుముందు దంగల్ అనే సినిమాని డైరెక్ట్ చేశాడు. ఇప్పటి వరకు కూడా అంతర్జాతీయంగా అత్యధిక కలెక్షన్ రాబట్టిన సినిమాగా దంగల్ పేరు తెచ్చుకుంది. అది ఆల్మోస్ట్ 2,000 కోట్ల రూపాయల గ్రాస్కి దగ్గరగా వచ్చింది. అంటే 1,980 కోట్ల వరకు ఎంతో అది వసూలు చేసిందని చెప్పేసి విశ్లేషకులు చెప్తారు. దాని తర్వాత ప్లేస్లో బాహుబలి 2 ఉంది. అది 1,800 కోట్ల రూపాయల పైచులకు వసూలు చేసిందని. అయితే ఇక్కడ దంగల్ అనే సినిమా అంతగా వసూలు చేయటంలో ప్రధాన పాత్ర పోషించింది చైనాలో వచ్చినటువంటి కలెక్షన్స్. దాదాపు ఆ చైనాలోనే 1,200 నుంచి 1,300 కోట్ల రూపాయల వసూళ్లు జరిగిందని చెప్పేసి ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. సో అది దంగల్ బాక్స్ ఆఫీస్ చరిత్ర. సో దంగల్ ఆ స్థాయిలో వసూళ్లు సాధించింది కాబట్టి ఆ సినిమా దర్శకుడు నితేష్ తివారీ మీద ఇప్పుడు నమిత్ మల్హోత్రా తన పూర్తిగా నమ్మకాన్ని ఉంచి ఈ సినిమా కోసం 4,000 కోట్ల రూపాయల బడ్జెట్ని కేటాయించాడు అని చెప్పేసి ఇప్పుడు బాలీవుడ్ వర్గాల వాళ్ళు చెప్తున్నటువంటి మాట. ఇప్పటిదాకా చూసుకుంటే ఇండియాలో మోస్ట్ ఎక్స్పెన్సివ్ బడ్జెట్ ఫిలిం కల్కి 2898 AD అని చెప్పేసి ట్రేడ్ వర్గాల వాళ్ళ నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం. అది 600 కోట్ల రూపాయల బడ్జెట్ తోటి నిర్మాణమైందని చెప్పేసి సమాచారం. సో వైజయంతి మూవీస్ అధినేత సి అశ్విని దత్, అలాగే ఆయన కుమార్తెలు స్వప్నా దత్, ప్రియాంక దత్ కలిసి నిర్మించినటువంటి సినిమా. పైగా అందులో కథానాయకుడిగా నటించింది పాన్ ఇండియా సూపర్ స్టార్ అయినటువంటి ప్రభాస్, అలాగే దీపికా పడుకోనే, అమితాబ్ బచ్చన్ లాంటి అగ్ర తారాగణం ఉండటం వల్ల సో అది మొత్తానికి దానికి ఏదైతే బడ్జెట్ పెట్టారో దాన్ని రికవరీ సాధించేసింది. అది ఆల్మోస్ట్ 1,100 నుంచి 1,200 కోట్ల రూపాయల కలెక్షన్ని అది సాధించింది అని చెప్పేసి అంచనా. సో అట్లా రికవర్ అయింది. సో ఆ తర్వాత చూసుకుంటే రాజమౌళి సినిమా RRR
అది దాదాపు 550 కోట్ల రూపాయల బడ్జెట్ తోటి ఆ సినిమా తయారైంది. ఆ తర్వాత మళ్ళీ ప్రభాస్ సినిమా ఆది పురుష్, అది 500 కోట్ల రూపాయలతో అది నిర్మాణం అయిందని చెప్పేసి మనకి సమాచారం అందుతూ ఉంది. శంకర్ రజనీకాంత్ కాంబినేషన్లో వచ్చినటువంటి 2.0 ఆ ఫిలింకి కూడా దాదాపు 450 నుంచి 500 కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్టు సమాచారం. ఇక 5వ ప్లేస్లో పుష్ప 2 నిలిచింది. అది 400 నుంచి 400 కోట్ల రూపాయల బడ్జెట్ అయిందని చెప్పేసి చెప్తూ ఉంటారు. సో ఇలా అంటే దాదాపు మనం చూసుకుంటే తెలుగు వాళ్ళతో కనెక్షన్ ఉన్నటువంటి సినిమాలకే ఇప్పటి వరకు కూడా అత్యధిక బడ్జెట్ అనేది వర్కౌట్ అయినట్టుగా మనకి తెలుస్తూ ఉంది. ఇప్పుడు ఈ చెప్పిన లెక్కల ప్రకారం ఈ అత్యధిక బడ్జెట్తో తయారైనటువంటి సినిమాలన్నీ కూడా వాటి అమౌంట్ని తిరిగి రాబట్టుకోగలిగాయి. మరి ఇప్పుడు ఈ రామాయణం అనేది 4000 కోట్ల రూపాయల బడ్జెట్ అంటే అందులో మొదటి అంటే 2 భాగాలు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. మొదటి భాగం 2026 దీపావళిలో, రెండవ భాగం 2027 దీపావళిలో వస్తాయని చెప్పేసి అఫీషియల్గానే వాళ్ళు ప్రకటించారు. ఈ ప్రకటనకు సంబంధించి వాళ్ళు ఏదైతే ఒక చిన్న గ్లిమ్స్ ఒకటి రిలీజ్ చేశారో అది నిజంగానే స్పెల్ బౌండ్ అయ్యారు అందరూ కూడా, చూసిన వాళ్ళందరూ కూడా. అంటే విఎఫ్ఎక్స్ వర్క్ని ఎంత కటింగ్ ఎడ్జ్ తోటి ఆ సినిమాకు ఉపయోగిస్తున్నారు, అంటే ఎంత క్వాలిటీతో ఆ సినిమాకు ఉపయోగిస్తున్నారు అనే విషయాన్ని ఆ చిన్న గ్లిమ్స్ ద్వారా తెలియజేసే ప్రయత్నం చేశారు. అందులో రాముడుగా నటించినటువంటి రణబీర్ కపూర్, రావణుడిగా నటించినటువంటి యష్, ఈ ఇద్దరు మాత్రమే ఆ గ్లిమ్స్ చివరిలో కనిపించారు. అలా కనిపించి ఒక మెరుపులాగా మాయమైపోయారని చెప్పాలి. సో ఏదేమైనప్పటికీ కూడా ఈ విఎఫ్ఎక్స్ వర్క్ కోసమే ఎక్కువ ఖర్చు అవుతుందనేది, ఎందుకంటే రామాయణం అనేది దాంట్లో ఒక అద్భుతమైనటువంటి సన్నివేశాల చిత్రీకరణ చేయాలి. కొండల మీద, సముద్రాల మీద అది ఆ కథలోని సన్నివేశాలు జరుగుతాయి. సో అలాగే యుద్ధాలు కూడా. కాబట్టి వీటికి సంబంధించి ఖచ్చితంగా విఎఫ్ఎక్స్ వర్క్ అనేది ఎక్కువగా అవసరం అవుతుంది. కాబట్టి అంత బడ్జెట్ పెడుతున్నారు అనేది అటు నుంచి చిత్ర బృందం నుంచి వినిపిస్తున్నటువంటి మాట. సో ఏదేమైనప్పటికీ కూడా నెటిజన్లు ఇప్పుడు ఏంటంటే స్ప్లిట్ అయిపోయారు. ఈ బడ్జెట్ విషయంలో కొంతమంది పాజిటివ్గా మాట్లాడుతున్నారు, కొంతమంది నెగిటివ్గా మాట్లాడుతున్నారు. పాజిటివ్గా మాట్లాడే వాళ్ళు ఏంటంటే ఇది రామాయణం యొక్క ఖ్యాతి ఈ సినిమాలతోటి విశ్వవ్యాప్తం అవుతుంది. ఖచ్చితంగా గ్లోబల్ లెవెల్లో ఈ సినిమా పెద్ద విజయం సాధించి ఈ 4000 కోట్లని 2 సినిమాలు ఈజీగా సునాయాసంగా తిరిగి తీసుకొచ్చేస్తాయి అని వాళ్ళు ఒకవైపు పోస్టులు పెడుతూ ఉంటే, ఇక నెగిటివ్ సైడ్ అసలు ఇది ఎలా సాధ్యం, అసలు హాలీవుడ్ సినిమాలు ఇవాళ స్ట్రగుల్ అవుతున్నాయి. అక్కడ తీస్తున్నటువంటి యాక్షన్ సినిమాలు కానీ, సైన్స్ ఫిక్షన్ సినిమాలు కానీ, అవతార్ 2 సినిమానే తన బడ్జెట్ని రికవర్ సాధించలేకపోయింది. మరి ఇది ఎలా సాధ్యం, దీనికి ఎలా సాధ్యమవుతుంది, ఇది ఏ రేంజ్లో బిజినెస్ జరగాలి, సో ఏ రేంజ్లో అంటే ఒకవేళ థియేట్రికల్గా పూర్తి స్థాయిలో కలెక్షన్ రాబట్టకపోయినా తర్వాత అయినా ఓటీటీ ద్వారా కానీ, శాటిలైట్ ఛానల్ ద్వారా కానీ, ఇతర మార్గం అంటే నాన్ థియేట్రికల్ పరంగా కూడా అది ఎక్కువ డబ్బు సంపాదిస్తేనే దానికి పెట్టినటువంటి డబ్బు రికవర్ అవుతుంది. ఇది ఒక భారతీయ సినిమాకి ఎలా సాధ్యం అని చెప్పి వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు. ఏది నమిత్ మల్హోత్రా ఏదైతే చెప్పాడో ఈ 4000 కోట్ల రూపాయల బడ్జెట్ తోటి ఈ సినిమా చేస్తానని, దాని మీద వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు. మరి చూద్దాం నిజంగానే ఇది 4000 కోట్ల రూపాయల బడ్జెట్ని తిరిగి రాబట్టగలుగుతుందా, ఏ మార్గంతో అయినా కానివ్వండి, అది థియేట్రికల్గా కానివ్వండి, నాన్ థియేట్రికల్ పరంగా కానివ్వండి. నితేష్ తివారీ అతని టేకింగ్ ఎలా ఉంటుంది, ఎలా ఆ సన్నివేశాన్ని కల్పించాడు. సో నిజంగానే ఒక అద్భుతమైనటువంటి చిత్ర రాజాన్ని మనం చూడబోతున్నామా. లెట్ us వెయిట్ అండ్ సీ.